తెలియనప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. ఎథిక్స్ అండ్ క్రెడిబిలిటీ. వేర్ ఇస్ ద వీడియో, వేర్ ఇస్ ద హ్యూమానిటీ, వేర్ ఇస్ ద లింక్? నువ్వు చేసే ఈ ప్రమోషన్స్ వల్ల చిన్న చిన్న పిల్లలు పబ్జీలో ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు తెలుసా? మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. చూసారా సిగ్గు లేకుండా ఎలా అబద్ధం చెప్తుందో? మేడంకి మాత్రం ఒక చిన్న సజెషన్, ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ కొంచెం చేంజ్ చేయండి, వరస్ట్ కంపారిజన్స్ చేస్తున్నాడు. హే గైస్, ఎలా ఉన్నారు? అజ్ఞాత వ్యక్తి గురించి మాట్లాడతాను. ఇన్కాగ్నిటోని తెలుగులో అజ్ఞాతం అంటారనమాట. కావాల్సిన క్లిప్స్ వరకు తీసుకొని బాగానే విషయం చిమ్మారు. చాలా మంది అది చూసి నిజం అనుకొని మ్యానిపులేట్ అయ్యి కొంచెం వియర్డ్ గా కూడా రియాక్ట్ అయ్యారు. మన బ్యాడ్ లక్ ఏంటంటే మగాళ్ళు ఎంత చెప్పినా నమ్మరు, కానీ ఆడోళ్ళు చెప్తే మాత్రం బాగా నమ్మేస్తారు. సో మేడం అయితే బాగా మ్యానిపులేట్ చేసింది. జస్ట్ రీచ్ కోసం వేసే వేషాలు ఇవన్నీ ఒక్కొక్కటి మీకు ఎక్స్పోజ్ చేస్తాను. దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఆపేస్తున్నా. ఇది కొంతమంది రీచ్ మింగుదామని వీడియోస్ చేసే వాళ్ళకి బెదిరిపోయి తీసుకున్న డెసిషన్ కాదు. నా ట్రూ సబ్స్క్రైబర్స్ కోసం నేను తీసుకున్న డెసిషన్. యూట్యూబ్లో ఉన్న ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్లే. అది ఎలాగో మీకు ముందు అర్థమవుతుంది. చాలామంది నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే ట్రూ ఫాలోవర్స్ నన్ను రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. సోదాపురా, నువ్వు భయపడ్డావు అది ఇదని కొంతమంది హ్యాటర్స్ కామెంట్ చేయొచ్చు, బట్ నో ప్రాబ్లం. వాళ్ళకి మనం ఏం చేసినా నెగిటివ్గానే కనిపించింది. సో నెగిటివ్ కామెంట్స్ చేయటమే వాళ్ళ పని కాబట్టి ఐ జస్ట్ ఇగ్నోర్ దెమ్. ఇప్పుడు మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలామంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు ఎప్పటికి కూడా. సో నేను కూడా వాళ్ళలాగే చేసి కామెంట్స్ ఆఫ్ చేసుకోవచ్చు, బట్ బై ది ఎండ్ ఆఫ్ ది డే నా సబ్స్క్రైబర్స్ నాకు ముఖ్యం. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను కానీ ఆడండి అని ఎప్పుడు ఎవరిని బలవంతం చేయలేదు. లాస్ట్లో రిస్క్ ఉంటుందని కూడా వార్న్ చేశాను. సోషల్ మీడియాలో డైలీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవాళ్ళు ఉన్నారు అండ్ ఇంకా చేస్తున్నారు కూడా, బట్ అందరికీ నేనే టార్గెట్ అయ్యాను. చూద్దాం, నేను ఒక్కడిని ఆపేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రమోషన్స్ అన్నీ ఆగిపోతాయేమో. ఎనీవే, నా ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఇంకా నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అని డెసిషన్ తీసుకున్నాను. జస్ట్ డబ్బుల కోసం నేను యూట్యూబ్కి రాలేదు. నాకు యూట్యూబ్ అంటే ప్యాషన్. కొంతమంది నేను ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మీదే బ్రతుకుతున్నాను అనే రేంజ్లో కటింగ్ ఇస్తున్నారు. ఆఫ్ కోర్స్ వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కాదనుకోండి, అది వేరే విషయం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మీదే బ్రతకట్లేదు అనే విషయం గమనించండి. నేను ఇప్పుడు వాడే కెమెరా 2.5 lakhs. ఈ యూట్యూబ్ కోసం 10 lakhs పెట్టి స్టూడియో కట్టించాను. 8 lakhs పెట్టి ఆఫీస్ స్టార్ట్ చేశాను. 8 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బుల్లో సగం తిరిగి మళ్ళీ యూట్యూబ్కే ఖర్చు పెట్టాను. బికాస్ నాకు యూట్యూబ్ అంటే ప్యాషన్ కాబట్టి. ఓన్లీ డబ్బుల కోసమే అయితే ఇవన్నీ చేసేవాడిని కాదు, ఇంత ఖర్చు పెట్టేవాడిని కాదు యూట్యూబ్ కోసం. ఓన్లీ మనీయే కావాలంటే ఒమేగలని పనికి మాలిన అడల్ట్ వీడియోస్ చేసుకునేవాడిని, స్క్రీన్ మీద ఫోన్పే నెంబర్లు పెట్టి డబ్బులు అడుక్కునేవాడిని. బట్ నేను అలా ఎప్పుడు చేయలేదు. బెట్టింగ్ యాప్స్ని కూడా ఒక ప్రమోషన్ లానే చేశాను. ఈ ప్రమోషన్లు దేశం నలుమూలలా చేస్తున్నారు, బట్ ఓన్లీ నన్నే టార్గెట్ చేస్తున్నారు. బట్ ఇట్స్ ఫైన్. నా సబ్స్క్రైబర్స్కి నా నుండి నష్టం రాకూడదు కాబట్టి ఐ విల్ స్టాప్. యూట్యూబ్ కోసం నా జాబ్నే వదిలేసా. ఈ పొజిషన్కి నేను పిచ్చి వీడియోస్ చేసి రాలేదు. నా హార్డ్ వర్క్, డెడికేషన్ ఏంటో నన్ను ఫస్ట్ నుంచి ట్రూగా ఫాలో అయ్యే వాళ్ళకి బాగా తెలుసు. అర్థం చేసుకునే వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు, అర్థం చేసుకునే వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. కాకపోతే కొంతమంది నా సబ్స్క్రైబర్సే వేరే వాళ్ళ వీడియోస్ చూసి మ్యానిపులేట్ అయ్యి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు నిజాలు తెలుసుకోకుండా ఎవరెవరో కట్ చేసి పెట్టిన వాటిని నమ్మేసి సో అలా రియాక్ట్ అవ్వడం కొంచెం బాధ అనిపించింది అనమాట. ఓకే, ఇది క్లియర్. ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. యాక్చువల్గా నేను టైం వేస్ట్ టాపిక్స్ గురించి వీడియోస్ పెట్టను, ఆ విషయం మీకు కూడా తెలుసు. బట్ ఈ వీడియోకి రియాక్ట్ అవ్వక తప్పదు. బికాస్ కొంతమంది ఎథిక్స్ అండ్ క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు, బట్ వాళ్ళకి 1% కూడా లేవు. అండ్ ఇంకో విషయం, ఈ టాపిక్ మీద నేను ఇంకా రెస్పాండ్ అవ్వను. నిజాలు అన్వేషిద్దాం భయ్య అనే వీడియో ఎందుకు డిలీట్ చేసావు, భయపడ్డావు అని కొంతమంది అడుగుతున్నారు. ఎస్, నేను నిజంగానే భయపడ్డాను. అనవసరంగా ఈ ఇష్యూలోకి మా అమ్మని, మా అక్కని, మా చెల్లిని, నా వైఫ్ని, నా కూతురిని లాగాలి అనుకోవటం లేదు. ఎవరో మా ఇంట్లో ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే కొంతమంది మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ ఆ కామెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుంటే అది చూడాలని నేను అనుకోవటం లేదు. మీరు భయపడ్డారనుకున్నా, దమ్ము లేదనుకున్నా, మగాడిని కాదు అనుకున్నా పర్లేదు. మా ఇంట్లో ఆడవారి గౌరవం కంటే నాకు ఇవేమీ ఎక్కువ కాదు. నన్ను ఎన్ని మాటలైనా తట్టుకుంటాను కానీ ఇంట్లో వాళ్ళంటే తట్టుకోలేను. ఒకసారి ఈ వీడియో చూడండి. వాళ్ళు నువ్వు తోపన్నా, నువ్వు ఎడ్యుకేటర్ అన్నా, నువ్వు ఎడ్యుకేటర్ అక్క, అందరూ అక్క అక్క అని పిలుస్తున్నారు. మీరు అందరికన్నా పెద్దోళ్ళు, ఇంకా మీరు కూడా చూసారా? అక్కడ నేను ఎడ్యుకేటర్ అన్నా, ఎడ్యుకేటర్ అక్క అని కామెంట్స్ పెడుతున్నారు అని చెప్తే నేను ఆ మేడంని అక్క అన్నట్లు డైవర్ట్ చేస్తుంది.
సరే, ఇలాంటి డైవర్షన్లు మ్యానిపులేషన్లు బాగా చేసింది. ఆల్మోస్ట్ 2000 సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేశారు ఆ రాంగ్ ప్రెజెంటేషన్ చూసి. ఓకే ఫైన్. మేడం ఏం చేశారంటే ఆమెకి కావాల్సిన క్లిప్స్ మాత్రమే వాడుకుంది, కాంటెక్స్ట్ మొత్తం వదిలేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పు కాదు అనేది ఒక్కటే 10 సార్లు ప్లే చేసింది, బట్ దాని కాంటెక్స్ట్ ఏంటో వదిలేసింది. అసలు దాని కాంటెక్స్ట్ ఏంటి? యూట్యూబ్లో ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కూడా తప్పు కాదు అని చెప్పారు. దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గంజాయి ఉందనుకోండి, చాలా మంది కంపేర్ చేస్తున్నారు కదా గంజాయితో బెట్టింగ్ని. సో ఇండియాలో గంజాయిని యూజ్ చేయడం ఇల్లీగల్. దానికి సంబంధించి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ అనే చట్టం ఉంది. కానీ ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి స్పెషల్ లా అనేది ఏమీ లేదు. అందుకే సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఫేమస్ క్రికెటర్స్ వరకు, పబ్లిక్ ఏరియాస్ నుంచి సినిమా హాల్స్ వరకు అన్ని చోట్ల మీకు బెట్టింగ్ ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. సో ఆ కాంటెక్స్ట్లో బెట్టింగ్ ప్రమోషన్స్ తప్పు కాదు అని చెప్పా. మీరే చెప్పండి, సినిమా హాల్స్లో, షాపింగ్ మాల్స్లో, మెట్రో స్టేషన్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ పడితే అక్కడ బెట్టింగ్ ప్రమోషన్స్ కనిపించట్లేదా? ఇన్ కేస్ తప్పు అయితే పబ్లిక్గా అంత పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? తప్పైతే గవర్నమెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఒమేగాల్లో వీడియోస్ చేసుకునే వాళ్ళకి ఎంత నాలెడ్జ్, అంత డీప్గా థింక్ చేసే బ్రెయిన్ ఉండకపోవచ్చు, ఐ అగ్రీ. తెలియనప్పుడు అన్ని మూసుకొని కూర్చోవాలి. అది ఇలా ఒక్కో క్లిప్ కట్ చేసి వేస్తే చాలా మందికి తెలియక నమ్మేస్తారు, నా మీద నెగిటివిటీ పెరుగుతుంది, నీకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అదే కదా నీ ప్లాన్, రోడ్ టు 1 million అంట కదా. ఓకే ఫైన్, బట్ వేర్ ఈజ్ ఎథిక్స్, వేర్ ఈజ్ క్రెడిబిలిటీ? ఇలా వేరే వాళ్ళ మీద పడి ఏడ్చి 1 million తెచ్చుకోవటం కంటే మనం కష్టపడి 1 million తెచ్చుకుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా చాలా ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో నువ్వు కూడా ట్రై చేయి. నెక్స్ట్, he is one of the biggest betting apps promoter in Telugu community. Last 2 months చూసుకుంటే out of 10 videos every 7 videos లో betting apps ప్రమోట్ చేస్తున్నారు. ఏదో KGF రేంజ్ లో ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ నేషనల్ ఇష్యూ అన్న రేంజ్ లో చెప్పింది. అండ్ మళ్ళీ చూసారా, లాస్ట్ 2 months అని చెప్తుంది తనకి కన్వీనియంట్ గా. లాస్ట్ 2 months ఎందుకు మేడం? లాస్ట్ 1 year తీసుకోవచ్చు కదా. తీసుకోదు. ఎందుకంటే లాస్ట్ 2 monthsలో IPL వల్ల నాకు ఎక్కువ ప్రమోషన్స్ వచ్చాయి. బట్ దానికి ముందు నేను మంత్లీ 15 వీడియోస్ చేస్తే 2 or 3 బెట్టింగ్ ప్రమోషన్స్ ఉండేవి. కొన్నిసార్లు అవి కూడా ఉండేవి కాదు. కానీ మేడం ప్రాపగండాకి సూట్ అవ్వాలంటే లాస్ట్ 2 months అయితేనే సెట్ అవుతుంది. అండ్ మీరు కూడా బాగా కోపం తెచ్చుకొని నన్ను చేసి ఎట్లా పడితే అట్లా తిట్టేసి మీ ఈగోని సాటిస్ఫై చేసుకుంటారు. ఎథిక్స్ అండ్ క్రెడిబిలిటీ. మేడం మీకు నిజంగా బెట్టింగ్ ప్రమోషన్స్ మీద అంత కన్సర్న్ ఉంటే వై ఓన్లీ మీ ఇష్యూ నడుస్తుంది, వీడిని ఇంకొంచెం బ్యాడ్ చేస్తే మనకి వ్యూస్, సబ్స్క్రైబర్స్, డబ్బులు వస్తాయి అనే కదా. ముందు మేడం క్రూయల్ అండ్ డబుల్ ఫేస్డ్ క్యారెక్టర్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మేడం వీడియోస్లో మోస్ట్ పాపులర్ వీడియోస్ చూడండి. దానికంటే ముందు ఇంకో మెయిన్ పాయింట్ ఉంది. బెట్టింగ్ యాప్స్ అంటే మీకు అసలు పడదు కదా, ఎందుకంటే దాంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, డబ్బులు పోతాయి కాబట్టి. నీ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? కంగారెంతురా, చెప్తాను కదా. నా మీద పెట్టిన రీచ్ దొబ్బే వీడియోకి ముందు ఒక వీడియో ఉంది, నెక్స్ట్ CM ఆఫ్ BGMI అని. దాంట్లో మేడం ప్రమోషన్ చూడండి. फाइनली BGMI आ चुका है. यहाँ तो जितना पैसा चाहिए उतना पैसा उड़ा सकता है UC पर. और हाँ, 8 अप्रैल तक तेको 26% बोनस UC भी मिल रहा है. హిందీ రానోళ్ళ కోసం ట్రాన్స్లేట్ చేస్తున్నా. ఇక్కడ నువ్వు ఎంత డబ్బులు కావాలనుకుంటే అంత డబ్బుల్ని UC మీద ఖర్చు పెట్టొచ్చు. అండ్ 8th April వరకు 26% బోనస్ కూడా లభిస్తుంది. అండ్ BSY వర్సెస్ నాన్ వేషణ వీడియోలో స్టంబుల్ గైస్ అనే ఒక గేమ్ని ప్రమోట్ చేశారు మేడం. ఆ గేమ్కి ఎడిక్ట్ కూడా అయ్యారంట. వెరీ గుడ్. బట్ ఆ గేమ్లో ఇన్యాప్ పర్చేజెస్ కూడా ఉన్నాయి. నీలాగా ఈ గేమ్కి అడిక్ట్ అయిన వాళ్ళు దాంట్లో డబ్బులు పెట్టి కొనరా మేడం? నువ్వు చేసే ఈ ప్రమోషన్స్ వల్ల చిన్న పిల్లలు పబ్జీలో ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు తెలుసా? ముందు చెప్తాను మేడం, వెయిట్. మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా? మీరు అనొచ్చు అది బెట్టింగ్ యాప్ కాదు కదా అని. ఏరా అయితే ఏంది పళ్ళురాలు కొట్టుకోవడానికి. అట్లీస్ట్ బెట్టింగ్లో అయినా టైం బాగుంటే ఒకసారి అయినా డబ్బులు వస్తాయి. కానీ మేడం ప్రమోషన్లో పెట్టడమే, ఇంకా వచ్చేది ఏముండదు. ఆ గేమ్కి ఎడిక్ట్ అయిన వాడు నీ ప్రమోషన్స్ చూసి అవి కొని మనీ వేస్ట్ చేసుకోవడం మేడం. మళ్ళీ మీరు ఎథిక్స్ గురించి, క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఆ పాపులర్ వీడియోస్ లిస్ట్ దగ్గరికి రండి. దాంట్లో ఫస్ట్ పాపులర్ వీడియో ఆదర్శ్ UC అని ఉంది. ఇతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు. అలాంటి వాడి వీడియోని ఏదో అచీవ్మెంట్ లాగా ఇలా తమ్నీలు పెట్టావు.
అంటే నీ లవ్లీ సబ్స్క్రైబర్స్ అతని ఛానల్లో వీడియోస్ చూసి బెట్టింగ్ ఆడరా మేడం? అయినా నీకు సమాజం పట్ల అంత ప్రేమ ఉంది కదా, బెట్టింగ్ ప్రమోషన్స్ చేసే వాళ్ళ వీడియోస్ని నీ ఛానల్లో ఎందుకు పెట్టుకున్నావు? అండ్ నెక్స్ట్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి హర్ష సాయిది, ది రియల్ హీరో అని. ఇక్కడ నేను హర్ష సాయిని ఏం క్వశ్చన్ చేయట్లేదు, బట్ ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తారు, ఇన్స్టాలో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఈవెన్ హర్ష సాయి ఫ్రీ పెట్రోల్ వీడియో రియాక్షన్ కూడా చేశారు మేడం గారు. ఈ పెట్రోల్ వీడియోలో పరి మ్యాచ్ ప్రమోషన్ ఉండిద్ది. మరి హర్ష సాయి గారిని ఎందుకు క్వశ్చన్ చేయలేదు మేడం? నేను చాలా చిన్న క్రియేటర్ని, నా ప్రమోషన్కి అంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయితే అంత పెద్ద క్రియేటర్ హర్ష సాయి ప్రమోషన్స్కి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? కానీ నువ్వు క్వశ్చన్ చేయకుండా రియల్ హీరో అని వీడియో పెట్టేశావు. బట్ బెట్టింగ్ మీద మాత్రం నో క్వశ్చన్. వేర్ ఇస్ ద వీడియో? వేర్ ఇస్ ద హ్యుమానిటీ? వేర్ ఇస్ ద లింక్? నా మీద చేస్తే వ్యూస్ సబ్స్క్రైబర్స్ వస్తారు, అతని మీద చేస్తే రిస్క్ వస్తుంది, కాబట్టి మీరు చేయరు. మళ్ళీ ఎథిక్స్ గురించి మాట్లాడతారు. ఇక్కడ కొంతమంది హర్ష సాయి బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినా వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు కదా, ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంలో తప్పు లేదంటారు. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకి హెల్ప్ చేసి ఇంకొకళ్ళు చచ్చిపోతే పర్లేదన్నమాట. ఇక్కడ ప్రాబ్లం ఏందండి గైస్, మీకు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రాబ్లం కాదనిపిస్తుంది, మీకు ఒక పర్సనల్ టార్గెట్స్, పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిక్ గేమర్, అగైన్ ఆయనతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, బట్ అతను కూడా చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారు. ఆయనతో కలిసి మేడం గేమ్స్ ఆడతారు కానీ క్వశ్చన్ చేయరు. అండ్ ఇంకో విషయం, ఆయన ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఆల్కహాల్ తాగుతూ వీడియోస్ పెడుతూ ఉంటారు. అండ్ లాస్ట్లో దీంట్లో రిస్క్ ఉండిద్దని చెప్తారు. మేము కూడా ప్రమోషన్ చేసేటప్పుడు రిస్క్ ఉండిద్దని చెప్తాం, బట్ మేము చెప్తే మేడంకి నచ్చదు, అది వేరే విషయం. సో ఇక్కడ బెట్టింగ్ కంటే ఆల్కహాల్ వల్ల జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు మన ఇండియాలో 300, 400, 500% ఎక్కువ మంది ఉన్నారు. బట్ మేడం మాత్రం అవి క్వశ్చన్ చేయరు, వేరే వాళ్ళని క్వశ్చన్ చేయరు. బికాస్ మేడంకి బెట్టింగ్ మీద కన్సర్నో, సమాజం మీద ప్రేమో కాదు, ట్రెండింగ్లో ఉన్న టాపిక్ని క్యాష్ చేసుకుందాం అనే ఆలోచన మాత్రమే. ఎథిక్స్ అండ్ క్రెడిబిలిటీ. అవును మేడం, రీసెంట్గా ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి స్టేడియంకి వెళ్ళారు కదా, మీ వీడియోలో బౌండరీ లైన్ దగ్గర మై 11 సర్కిల్, డ్రీమ్ 11 యాడ్స్ ఉన్నాయి. స్టేడియం అథారిటీని క్వశ్చన్ చేశారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు అని. ఓ సారీ, అవి బెట్టింగ్ యాప్స్ కాదు కదా, ఫ్యాంటసీ గేమింగ్ యాప్స్ కదా, మర్చిపోయా. బట్ అక్కడ కూడా డబ్బులు పెట్టి ఆడాలనుకుంటా. ఓకే, పెద్దోళ్ళు కదా అని వదిలేస్తారా? ఓకే, అంటే మనుషులే అనుకున్నాను, యాప్స్లో కూడా మీరు సెలెక్టివ్ టార్గెట్ అనమాట. ఇప్పుడు మీకు ఒక మైండ్ పోయే విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా లాజికల్గా ఆలోచించండి. యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. ఎలాగో మీకు యానిమేషన్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను ఒక్కడనే చేస్తున్నాను, సెలబ్రిటీస్, క్రికెటర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయట్లేదా అంటే కొంతమంది ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, వాళ్ళు పెంట తింటారా, అలానే నువ్వు కూడా పెంట తింటావా అంటారు. సరే, ఆ పెంటనే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. యూట్యూబర్స్ అందరూ బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపేసిన యూట్యూబ్ వాడే బెట్టింగ్ యాడ్స్ని డిస్ప్లే చేస్తాడు. ఆఖరికి నా అన్వేషణ వీడియో మీదే రమ్మీ యాప్ యాడ్ వచ్చింది. ఆయన బెట్టింగ్ తప్పని అంత మొత్తుకున్నా కూడా ఆయన వీడియో మీద రమ్మీ యాప్ వచ్చింది. సో ఇలా అందరూ క్రియేటర్స్ మీద ఏదో ఒక వీడియోకి ఈ బెట్టింగ్ యాడ్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. ఈ బెట్టింగ్ యాడ్ వేసినందుకు ఆ కంపెనీ వాడు యూట్యూబ్కి పెంట ఇస్తాడు. ఆ పెంటలో యూట్యూబ్ వాడు 45% పెంట తీసుకొని మిగతా 55% పెంటని క్రియేటర్స్కి ఇస్తాడనమాట. మేడం, మీరు డైరెక్ట్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకపోయినా, నేను ఇక్కడ మనీ యాప్స్ అంటలేదు, ఓన్లీ బెట్టింగ్ యాప్స్, మీరు మనీ యాప్స్ని ప్రమోట్ చేస్తారు. సో బెట్టింగ్ యాప్స్ని డైరెక్ట్గా ప్రమోట్ చేయకపోయినా బెట్టింగ్ యాడ్స్ వల్ల ఆ పెంటలో షేర్ మీకు కూడా వస్తుంది. మీకు బెట్టింగ్ యాప్ నుంచి వచ్చే మనీ వద్దు కాబట్టి మీరు యూట్యూబ్ మానిటైజేషన్ని ఆఫ్ చేసుకోవాలి. మీరే కాదు, ఈ బెట్టింగ్ యాప్స్ మీద వీడియోస్ చేసే ప్రతి ఒక్కరు అదే పని చేయాలి. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా? యూట్యూబ్ కొత్త రూల్స్ ప్రకారం క్రియేటర్స్ మానిటైజేషన్ ఆఫ్ చేసినా ఆన్ చేసినా యాడ్స్ మాత్రం డిస్ప్లే అవుతాయి. ఆన్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు, బట్ యాడ్స్ మాత్రం డిస్ప్లే అవుతాయి. కాబట్టి బెట్టింగ్తో ప్రాబ్లం ఉన్న క్రియేటర్స్ అందరికీ ఒకటే ఆప్షన్, యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసేయాలి. ఆడియన్స్, మీరు కూడా ప్రతిసారి ఎమోషనల్గా కాకుండా లాజికల్గా థింక్ చేయండి. యూట్యూబర్స్ అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఆపేసిన యూట్యూబ్ వాడే బెట్టింగ్ యాప్స్ని చూపిస్తాడు. సో దీనికి రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని ఫైట్ చేయాలి, కానీ ఒక సెలెక్టివ్ టార్గెట్ చేసి మరి నా ఒక్కడి మీద అటాక్ చేస్తే ఇదంతా అవుతుందా? మీరే చెప్పండి. వేరే వాళ్ళతో ఎందుకు రా, నువ్వు ఒక్కడు ఆపేవంటే కనీసం ఒక్కడైనా సేవ్ అవుతాడు అంటారా? అంటే నిజంగా నా సబ్స్క్రైబర్స్ ఏమన్నా ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా రూమ్లో తాళం వేసుకొని ఉంటారా? ఏంటి బ్రో, నేను ప్రమోట్ చేయకపోతే ఏంటి? ఎక్కడ పడితే అక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఉన్నాయి. నువ్వు ఫోన్పే ఓపెన్ చేస్తావా, సినిమా థియేటర్కి వెళ్తావా, షాపింగ్ మాల్కి వెళ్తావా, బస్ స్టాండ్కి వెళ్తావా, మెట్రోకి వెళ్తావా,
ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఆడాలి అనే థాట్ ఉన్నాడు, ఎక్కడ చూసైనా ఆడతాడు. ఈ ఎమోషనల్ ట్రాప్లో పడిపోయి కాకుండా ఒకసారి థింక్ చేయండి. తర్వాత కూడా మేడం బెట్టింగ్ గురించి, ఇన్ఫ్లుయెన్స్ గురించి చాలా మాట్లాడుతుంది. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడితే డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయండి అండ్ లాస్ట్ లో మీరు చెప్పినట్టు ఒక డిస్క్లైమర్ వేసేయండి. డేంజరస్ డ్రగ్స్ ని కూడా ప్రమోట్ చేయాలంటే లాస్ట్ లో డిస్క్లైమర్ వేయాలంట. బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి గవర్నమెంట్ 30% ట్యాక్స్ తీసుకుంటుంది. మరి డ్రగ్స్ ప్రమోట్ చేస్తే కూడా ట్యాక్స్ తీసుకుంటుందా అంటే నాకు తెలియదులే, అందుకు అడుగుతున్నా. ఎదవ లాజిక్. ఒమేగల్లో గులుగులు వీడియోస్ చేసుకునే వాళ్ళకి అంత బ్రెయిన్ ఉండదు కదా, చెప్పండి, మీరే చెప్పండి. దీని గురించి ఆల్రెడీ నేను స్టార్టింగ్లోనే మీకు ఆన్సర్ ఇచ్చేసాను. బట్ మేడంకి మాత్రం ఒక చిన్న సజెషన్, ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ కొంచెం చేంజ్ చేయండి. వరస్ట్ కంపారిజన్స్ చేస్తున్నాడు. కొంచెం లాజికల్గా క్వశ్చన్స్ రాయమనండి. నేనేమన్నా మీరు రోస్ట్ చేసి ఆ రీల్స్ చేసుకునే బ్యాచ్ అనుకుంటున్నారా? ఇక్కడ నేను పెట్టిన వీడియోలో ఈమెతో పాటు చాలా మందికి అసలు కాంటెక్స్ట్ ఏంటో అర్థం కాలేదు. ఈ వీడియోలో నేను బేసిక్గా 2 పాయింట్స్ చెప్పాను. ఒకటి, ఓన్లీ యూట్యూబర్సే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నట్లు వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు, బట్ అది రాంగ్, చాలా మంది ప్రమోషన్స్ చేస్తున్నారు అని ప్రూఫ్స్ చూపించా. నెక్స్ట్, బెట్టింగ్ వల్ల లక్షల మంది చనిపోతున్నారు, దానికి ఓన్లీ యూట్యూబ్ ప్రమోషన్సే కారణం అని చెప్తున్నారు. అది కూడా కాదు, వేరే వాటితో కంపేర్ చేస్తే బెట్టింగ్ వల్ల చనిపోయే వాళ్ళు % తక్కువ ఉంది, అది కూడా ఓన్లీ యూట్యూబ్ వల్ల కాదు అని చెప్పాను. ఒకరు చనిపోయినట్లే, నేను కాదంటలా, బట్ వీళ్ళు పోర్ట్రే చేసేది రాంగ్ అనేది ఆ వీడియో కాంటెక్స్ట్ అంతా. కానీ మేడం మాత్రం వేరేలాగా అర్థం చేసుకొని జనాల మీద రుద్దుతుంది. జస్ట్ డబ్బుల కోసమే నేను యూట్యూబ్కి వచ్చి ఉంటే నీలాగా ఒమేగల్ వీడియోస్ లేదో పక్క వాళ్ళ మీద పడి ఆడవటం ఇలాంటి వీడియోస్ చేసుకునేవాడిని. చేతిలో పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్స్ లో పనికిరాని స్టాట్స్ ఉన్నాయి. పనికిరాని స్టాట్సా? మరి నీకు ఇంకేం కావాలి? ఒమేగల్లో వీడియోస్ పెట్టాలి నేను ఇక్కడ? ఒమేగల్ వీడియోస్ మాత్రం సమాజానికి ఉపయోగపడేవి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రం పనికిరానివి. ఓకే, ఇప్పుడు సొసైటీ కూడా అలాగే ఉందండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కంటే ఈ క్రింజ్వినే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అలా ఆ అమ్మాయి అలా థింక్ చేయడంలో తప్పులేదు. కొంతమంది ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్నారు, ఇంకొంతమంది ప్రాణాలనే పోగొట్టుకుంటున్నారు. తర్వాత మేడం సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి జనాల్ని ఏం మ్యానిపులేట్ చేస్తుంది చూసారా? మేడం పబ్జీ ప్లేయర్ కదా, ఒకసారి పబ్జీ గేమ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చూడండి, స్క్రీన్ రికార్డింగ్ ప్లే చేస్తాను, అన్ని లక్షల్లోనే, అది కూడా చిన్న పిల్లలు. ఈ గేమ్స్ వల్ల చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ కంటే ఈ గేమ్స్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి గేమ్స్ నువ్వు వాడి చిన్న పిల్లల లైఫ్స్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు? మళ్ళీ నువ్వు ఎంత డబ్బులు కావాలనుకుంటే అంత డబ్బుని యూసీ మీద ఖర్చు పెట్టు, 26% బోనస్ వస్తుంది అని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? మరి ఇక్కడ నీ హ్యూమానిటీ ఏమైంది మేడం? ఈ టాపిక్ మీద చాలా మంది రెస్పాండ్ అయ్యారు, బట్ నేను రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఈ వీడియోకి ఎందుకు రెస్పాండ్ అయ్యానంటే, ఈ వీడియో చేసే రైట్ అసలు మీకు లేదు. ప్రమోషన్స్ ఎథికల్గా ఉండాలి అంటావు. అసలు ఎథిక్స్ గురించి గేమ్స్, ఒమేగల్ వీడియోస్ అండ్ వేరే వాళ్ళని హేళన చేసే వీడియోస్ చేసి నువ్వు మాట్లాడొచ్చా? నువ్వు కూడా కామెడీగా లేదు. ఏ టాపిక్ మీద మాట్లాడాలి, ఏ యూట్యూబర్ ఎలాంటి కాంటెంట్ చేయాలి, అవన్నీ కూడా మీరే డిసైడ్ చేసేయండి. నేను డిసైడ్ చేయాలా? బట్ ఆ పని మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, రోస్టింగ్ వీడియోస్ చేసి వాళ్ళని వీళ్ళని జడ్జ్ చేస్తారు కదా. మీరు ఆల్రెడీ ఉన్నారు కదా మేడం, ఇంక మళ్ళీ నేను అవసరమా చెప్పండి? 3 months బ్యాక్ జరిగిన లోకల్ బాయ్ నాని ఇన్సిడెంట్ మీద మాట్లాడుకుందాం. ఆ టాపిక్ మీద మీరు వీడియో చేసినారు, నేను కూడా వీడియో చేసిన. కానీ నేను చేసిన వీడియోలో ఏముంటదంటే, నిజమేంటో తెలుసుకోకుండా ఒక హాట్ టాపిక్ ని వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సొసైటీకి ఇది మంచిది కాదు, ఇది రాంగ్ అని చెప్పి అడ్రస్ చేసినాను. మీరు కూడా సేమ్ ఇష్యూ మీద రియాక్ట్ అయినారు. బట్ మీరేం చేసినారు? నిజాలేం తెలుసుకోకుండా, ఫ్యాక్ట్ చెక్ ఏం లేకుండా, ఇది మొత్తం చేసింది నానినే అన్నట్టు ఎంత పని చేసినావు బ్రో అని చెప్పి థంబ్నెయిల్ పెట్టి ఇలాంటిది ఒక వీడియో చేసిన. చూసారా సిగ్గు లేకుండా ఎలా అబద్ధం చెప్తుందో? ఒకసారి ఆ వీడియోలో నేను ఏం చెప్పానో మీరే క్లియర్గా వినండి. ఎలాంటి వ్యాలిడ్ ప్రూఫ్స్ లేకుండా ఒక పర్సన్ ని ఫ్రేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. నేను ఇక్కడ అతనికి సపోర్ట్ చేయటం లేదు, కానీ అతనికి ఒక ఫ్యామిలీ ఉంది, తన వైఫ్ కూడా ప్రెగ్నెంట్ అంట. సో అలాంటి టైంలో ఇలాంటి షాకింగ్ న్యూస్లు వింటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఈ ఇష్యూ మీద రెస్పాండ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అదే మీడియా. ఈ రోజుల్లో మీడియా ఎలా తయారైందంటే, ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడ ఎవరైనా ఫేమస్ పీపుల్ ఉంటే చాలు, వాళ్ళు తప్పు ఉందా లేదా అని క్రాస్ వెరిఫై చేసుకోకుండా ఆ ఇష్యూలో ఆ పర్సన్ ని ఇరికిస్తున్నారు. రీజన్ సింపుల్, వాళ్ళ టీఆర్పీ అండ్ రీచ్ పెంచుకోవడానికి. ఇన్ కేస్ అతని హస్తం లేకపోతే అతనికి జరిగిన డ్యామేజ్ ని ఎవరు పూడుస్తారు? అది మనం ఆలోచించాలి. ఎంత పచ్చిగా పబ్లిక్ గా అబద్ధాలు చెప్తూ
నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మేసి నన్ను అటాక్ చేస్తున్నారు. కొంచెం సొంతగా ఆలోచించడానికి ట్రై చేయండి. నేను ఆ వీడియో ప్రైవేట్లో పెట్టింది, ఆల్రెడీ అతని మీద చాలామంది పడిపోతున్నారు, చాలా నెగిటివిటీ వస్తుంది, నా వీడియో వల్ల ఇంకా నెగిటివిటీ రాకూడదు అని ప్రైవేట్ చేశా. ఎవరికి భయపడి కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే వాస్తవం. ప్రైమ్ మినిస్టర్ మోదీ మీద చూసారు ఆమె ప్లానింగ్. నైస్గా లోకల్ బై నానిని, మోడీ గారిని మధ్యలో లాగేసి అటు సపోర్ట్ కోసం బిస్కెట్ వేస్తుంది. మళ్ళీ బెదిరిస్తుంది అక్క. అంటే భజన చేస్తా కూర్చోవాళ్ళ, క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ వేరే వాళ్ళని కించపరిచే రోస్టులు చేసి ఎథిక్స్ అంటున్నారు. మీరెందుకు రోస్ట్ వీడియోస్ చేసి జనాల్ని జడ్జ్ చేస్తున్నారు? ఎథిక్స్ అండ్ క్రెడిబిలిటీ అండ్ ఆడియన్స్ కూడా ఎవరో చెప్పిన వాటికి మ్యానిపులేట్ అయ్యి అలా వచ్చేసి అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించండి. ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి కదా. నాకు బాధగా ఉన్న విషయం ఏంటంటే క్రింజ్ వీడియోలు చేసుకునే వాళ్ళు కూడా మనకి సలహాలు ఇస్తున్నారు. ఈ వీడియోని మేడం సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ మేడంని ఎడ్యుకేట్ చేయండి. రీచ్ సబ్స్క్రైబర్స్ కోసం ఒకరి మీద పడి ఏడవద్దు అని చెప్పండి. ఎప్పటి నుండో నా డౌన్ఫాల్ కోసం బాగా వెయిట్ చేసే బ్యాచ్ ఒకటి ఉంది, దొరికిందే ఛాన్స్ అని వాళ్ళు ఛానల్లో బాగా యాక్టివ్గా ఉన్నారు. ఫుల్ బూత్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అండ్ చాలా మంది కూడా బ్రో నీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అది ఇదని కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వీడియోస్కే డౌన్ఫాల్ అయిపోతే యూట్యూబ్లో అసలు ఇన్ఫర్మేటివ్ ఛానల్సే ఉండవు. నా ఛానల్ డౌన్ఫాల్ అవ్వదు. ఇన్ కేస్ డౌన్ఫాల్ అయ్యి ఛానల్ పోయినా మళ్ళీ కొత్త ఛానల్ పెట్టి జీరో నుంచి స్టార్ట్ చేస్తా. యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలో ఓన్గా నేర్చుకున్నాను నేను. సో యూట్యూబ్లో నన్ను ఇంకా ఎక్కువ కాలం చూడాలి తప్పదు. అండ్ త్వరలోనే వేళలా కాకుండా మంచి యూట్యూబ్ క్రియేటర్ ఎలా అవ్వాలో ఒక కోర్స్ కూడా ప్రిపేర్ చేస్తాను. నా గోల్ వచ్చేసి 1000 మంది యూట్యూబర్స్ని క్రియేట్ చేయడం. అది అచీవ్ చేస్తే ఇంకా యూట్యూబ్ నుంచి నేను వెళ్ళిపోతా. ఆ డీటెయిల్స్ మీకు త్వరలోనే చెప్తాను. నన్ను ఫస్ట్ నుంచి ట్రూగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో రాబందుల్ని తట్టుకొని ఇంకా సాలిడ్గా ఉన్నారంటే అది మీ సపోర్ట్ వల్లే. కీప్ సపోర్టింగ్. లవ్ అండ్ పీస్. బాయ్ బాయ్.